సెలబ్రిటీస్ చెవుల్లోనూ సైబర్ ఫ్లవర్స్ మొలిపిస్తున్నారు స్పామర్స్. చదువుకున్న వాళ్ళను కూడా చాలా చాకచక్యంగా బురిడి కొట్టించేస్తున్నారు. అందుకు తాజాగా జరిగిన నటుడు ఉపేంద్ర ఇంటి వ్యవహారమే ఒక నిదర్శనం. అసలు ఉపేంద్ర కుటుంబం ఎలా మోసపోయిందో ఓసారి చూద్దాం. ಯಾರೋ ಒಬ್ಬ ಹ್ಯಾಕರ್ ಈ ಥರ ಫೋನ್ ಮಾಡಿ ಅವಳ ಅಕೌಂಟ್ನ ಹ್ಯಾಕ್ ಮಾಡಿದ್ದಾರೆ. ನನ್ನ ಕೈಲೂ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಪ್ರಿಯಾ ಅವರು ಇದನ್ನು ಮಾಡಿಸಿದ್ರು. ನಾನು ಫೋನ್ ಮಾಡಿದೆ. ಮೋಸ್ಟ್ಲಿ ನನ್ನ ಫೋನು ಪ್ರಿಯನ್ ಫೋನು ಹ್ಯಾಕ್ ಆಗಿರುತ್ತೆ. కన్నడ నటుడు ఉపేంద్ర తెలుసు కదా, ఆయన భార్య ప్రియాంక కూడా తెలిసే ఉంటుంది. ఈ దంపతులు ఇవాళ సైబర్ క్రైమ్ కి బుక్ అయిపోయారు. మా పేరుతో వచ్చే మెసేజ్లు చూసి మోసపోవద్దు మహాప్రభు అంటూ సోషల్ మీడియా అకౌంట్లలో పదే పదే హెచ్చరిస్తున్నారు. అసలేమైందంటే ఉపేంద్ర భార్య ప్రియాంకకు కాల్ వచ్చింది. హలో, మీరు ఆర్డర్ చేసిన ఐటెం డెలివరీ మిస్ అయింది. వెంటనే డెలివరీ కావాలంటే దయచేసి హ్యాష్తో పాటు నేను చెప్పిన బటన్స్ నొక్కండి. పాపం ఏం ఆర్డర్ చేసిందో, ఏం మిస్ అయిపోయిందని టెన్షన్ పడిందో గాని ప్రియాంక వాళ్లు చెప్పినట్లే చేసింది. ఆమె చేయడమే కాదు, ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ అంటూ ఉపేంద్ర ఫోన్ నుంచి కూడా అదే చేసింది. ఇక తర్వాత అంతే, ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా. ఎస్, ప్రియాంక ఫోన్ హ్యాక్ అయింది. ఆ వెంటనే భర్త ఉపేంద్ర ఫోన్ కూడా స్పామర్ల చేతుల్లోకి వెళ్ళింది. వాళ్ల కాంటాక్ట్స్ లో ఉన్న నెంబర్లకు మెసేజ్లు పోటెత్తాయి. నాకు అర్జెంటుగా డబ్బు కావాలి, నా యూపీఐ పని చేయట్లేదు, 22,000 పంపించు, 50,000 పంపించు, మరో గంటలో 2 గంటల్లో రిటర్న్ చేస్తా అంటూ సన్నిహితులకు బంధువులకు ఒక్కటే మెసేజ్లు. కొందరు లేవని చెప్పినా అకౌంట్లో ఇప్పుడు ఎంతుంటే అంత పంపించు అంటూ బీదరుపులు కూడా వినిపించాయి. ప్రియాంక ఉపేంద్ర ఏంటి, ఆఫ్టర్ ఆల్ 25,000-50,000కిలా ప్రాధాయపడ్డం ఏంటనుకున్న ఒకరిద్దరు తిరిగి ఫోన్ చేసి అడిగారు. అప్పుడు అర్థమైంది జరిగిందేంటో. వెంటనే ఇద్దరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. తమ ఫోన్లు హ్యాక్ అయ్యాయని, డబ్బులు పంపొద్దని రిక్వెస్ట్ చేశారు. ఆ తర్వాత కంప్లైంట్ ఇచ్చారు. ಯಾವುದೋ ಒಂದು ಆರ್ಡರ್ ಮಾಡಿದ್ದೀರಾ, ಯಾವುದೋ ಒಂದು ಐಟಮ್, ಅದಕ್ಕೆ ನಿಮಗೆ ಅಡ್ರೆಸ್ ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರು. ಈ ಒಂದು ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ಏನೋ ಸ್ಟಾರು, ಒಂದು ನಂಬರ್, ಇನ್ನೊಂದು ಸ್ಟಾರು, ಇನ್ನೊಂದು ನಂಬರ್ ಹೇಳಿ ಹ್ಯಾಶ್ ಟ್ಯಾಗ್ ಇದಕ್ಕೆ ಮಾಡಿ ನೀವು ಇಮಿಡಿಯೇಟಾಗಿ ನಿಮ್ಗೆ ಡೆಲಿವರಿ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅವ್ರ ಫೋನಲ್ಲಿ ಟ್ರೈ ಮಾಡಿದ್ರೆ ಆಗಲಿಲ್ಲ. ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಹ್ಯಾಕ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ, ಮಾಡ್ತಿದ್ದಂಗೆ ಹ್ಯಾಕ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. ನಾವು ಆಗ್ತಾ ಇಲ್ಲ ಇದು ಅಂದ್ಬಿಟ್ಟು ನನ್ನ ಫೋನ್ ಇಸ್ಕೊಂಡು ಅದರಲ್ಲೇ ಮಾಡಿದ್ರು. ನನ್ನ ಫೋನು ಹ್ಯಾಕ್ ಆಯಿತು. ಅಷ್ಟೊತ್ತಿಗೆ ನಮ್ಮ ಮಾದೇವ್ರ ಫೋನಲ್ಲೂ ಮಾಡಿದ್ರು. ಅವ್ರ ಫೋನು ಹ್ಯಾಕ್ ಆಗಿದೆ. Hello everyone. So my phone and Upi's phone has been hacked and somebody is asking to send money to our UPIs. Please don't send any money. That is not us. So please don't send any kind of money at all. Please. Thank you. ఒక్క ప్రియాంక ఉపేంద్ర దంపతులే కాదు, గతంలో మంచు లక్ష్మి కూడా ఇలాగే స్పామర్స్ బారిన పడ్డారు. మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ కూడా ఇలాగే ఫోన్ హ్యాక్ కి గురై నానా అవస్థలు పడ్డారు. ఇలా సెలబ్రిటీలు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా స్పామర్స్ కి ఇంత ఈజీగా చిక్కిపోతున్నారంటే అవతలి వాళ్ళు ఎంత నమ్మకంగా మాట్లాడుతున్నారో, ఎంత చాకచక్యంగా వల విసురుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సో లోక జ్ఞానం లేని వాళ్ళు, మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లైతే స్పామర్స్ కి పండగే. సో బీ కేర్ఫుల్.